ఇది ఒక చెప్పు కథ. మొదట చూసిన వాళ్ళందరూ నవ్వారు. ఇది డిజైనా? ఇది చెప్పా లేక బాత్రూమ్ స్లిప్పరా? ఇది ఎవరు వేసుకుంటారు? అని చాలామంది కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీస్, ఎయిర్‌పోర్ట్ ట్రావెలర్స్, డాక్టర్లు ఇంకా అమెరికా మాజీ అధ్యక్షుడితో సహా ప్రతి ఒక్కరూ ఆ చెప్పే వేసుకున్నారు. అదే క్రాక్స్. ఒకప్పుడు ట్రోల్ అయిన ఈ రబ్బర్ చెప్పు ఎలా ప్రపంచంలోనే బిలియన్ డాలర్ ఫుట్‌వేర్ బ్రాండ్ అయింది. ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే క్రాక్స్ అందంగా ఉండటం వల్ల కాదు, అత్యంత కంఫర్ట్గా ఉండడం వల్ల గెలిచింది. 2002లో అమెరికాలోని ముగ్గురు ఫ్రెండ్స్ స్కాట్ సీమన్స్, లిండన్ హాన్సన్, జార్జ్ బొడేకర్ వాళ్ళు బోటింగ్ ట్రిప్ కోసం వెళ్ళారు. అప్పుడు ఒక చిన్న సమస్య ఎదురైంది. నీళ్ళ దగ్గర సాధారణ చెప్పులు జారిపోతున్నాయి, తడవుతున్నాయి, బరువెక్కుతున్నాయి, వాసన కూడా వస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. నీళ్ళలో కూడా వాడచ్చు, జారకుండా ఉండాలి, తేలికగా ఉండాలి, రోజంతా వేసుకున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉండాలి. అలా ఒక స్పెషల్ ఫోమ్ మెటీరియల్తో ఈ చెప్పు తయారైంది. దానికి వాళ్ళు పెట్టిన పేరు క్రాక్స్. ఎందుకంటే ఇది మొసలిలాగా నీళ్ళలో అయినా నేలపైన అయినా ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుంది. క్రాక్స్ డిజైన్ చూసినప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఈ చెప్పును చాలా కంఫర్ట్గా ఉండేలా డిజైన్ చేశారు. పైభాగంలో ఉండే హోల్స్ కేవలం స్టైల్ కోసం కాదు, గాలి లోపలికి వెళ్ళేందుకు, కాళ్ళకు చెమట పట్టకుండా ఉండేందుకు, నీళ్లు పడితే వెంటనే బయటికి వెళ్ళేందుకు. అంటే వర్షం, బీచ్, ట్రెక్కింగ్, బోటింగ్ ఎక్కడైనా సరే ఈజీగా ఉండాలి. సాధారణ షూస్ వెయిట్ దాదాపు 700 గ్రాముల నుంచి 1 కిలో వరకు ఉంటాయి. కానీ క్రాక్స్ కొన్ని మోడల్స్ కేవలం 300 నుంచి 400 గ్రామ్స్ మాత్రమే. అంటే సాధారణ షూస్తో కంపేర్ చేస్తే దాదాపు సగం వెయిట్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇవి లెదర్ లేదా హెవీ రబ్బర్తో కాదు, క్రాస్లైట్ అనే స్పెషల్ ఫోమ్ మెటీరియల్తో తయారవుతాయి. అది సాఫ్ట్ కూడా, లైట్ కూడా. అందుకే చాలామంది ఇలా అంటారు, క్రాక్స్ వేసుకుంటే కాళ్ళకు చెప్పు వేసుకున్న ఫీలింగే ఉండదు అని. క్రాక్స్లో వెనక ఉండే స్ట్రాప్ కూడా చాలా ఇంపార్టెంట్. నడిచేటప్పుడు లూజ్ కాకుండా హోల్డ్ చేస్తుంది. అవసరం లేకపోతే ఫార్వర్డ్కి తిప్పేసి స్లిప్పర్ లాగా కూడా వాడచ్చు. అంటే ఒకే చెప్పు స్లిప్పర్లా, షూలా కూడా వాడచ్చు. క్రాక్స్ సోల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడే డాక్టర్స్, నర్సెస్, షెఫ్, ట్రావెలర్స్ వీళ్ళలో క్రాక్స్ చాలా పాపులర్. ఎందుకంటే ఫీట్ పెయిన్ తక్కువ అవుతుంది. క్రాక్స్ హోల్స్లో పెట్టే చిన్న చిన్న కార్టూన్ పిన్స్ను జిపిచ్ అంటారు. ఇది క్రాక్స్కి హ్యూజ్ గేమ్ చేంజర్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్టైల్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. యానిమే, మార్వెల్, ఎమోజీ, నేమ్ లెటర్స్ అంటే చెప్పు కూడా ఇప్పుడు పర్సనాలిటీ అయిపోయింది. మొదట క్రాక్స్ని చూసి చాలామంది నవ్వారు, అగ్లియెస్ట్ షూ ఎవర్ అని కూడా అన్నారు. ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ కూడా క్రిటిసైజ్ చేశారు. కానీ ఒక్కసారి వేసుకున్న వాళ్ళు మాత్రం తిరిగి ఆర్డినరీ షూస్కి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ అలా ఉంటుంది. అక్కడే క్రాక్స్ గెలిచింది. ఎప్పుడు బ్యూటిఫుల్ మాత్రమే కాదు, కొన్నిసార్లు అగ్లీ కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. బ్యూటీ కొందరికి నచ్చుతుంది, కొందరినే ఆకర్షిస్తుంది. కానీ అగ్లీ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. దీని ఎక్స్ప్లోషన్ ఎప్పుడు జరిగిందంటే జార్జ్ డబ్ల్యూ బుష్, అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్, ఆయన క్రాక్స్ వేసుకున్న తర్వాతే దానికి ఒక రకమైన పాపులారిటీ వచ్చింది. ఆయన వేసుకున్న ఫొటోస్ చాలా వైరల్ అయ్యాయి. ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్ళింది, ఇది చీప్ స్లిప్పర్ కాదు, కంఫర్ట్ లైఫ్ స్టైల్. తర్వాత జస్టిన్ బీబర్ తన ఓన్ క్రాక్స్ కలెక్షన్ లాంచ్ చేశాడు. పోస్ట్ మలన్ క్రాక్స్ ఎడిషన్ కొన్ని నిమిషాల్లో సోల్డ్ అవుట్ అయింది. బ్యాడ్ బన్నీ స్పెషల్ ఎడిషన్ కూడా మాసివ్ క్రేజ్ తెచ్చింది. అక్కడి నుంచి క్రాక్స్ ఒక ఫుట్వేర్ కాదు, పాప్ కల్చర్ ఐకాన్ అయిపోయింది. ట్రిప్ లవర్స్కి క్రాక్స్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే చాలా లైట్ వెయిట్, సూట్ కేసులో లెస్ స్పేస్, నీళ్ళలో కూడా వాడచ్చు, త్వరగా డ్రై అవుతుంది, లాంగ్ వాక్స్కి, కంఫర్టబుల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్స్లో ఈజీ రిమూవ్ అన్నింటికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అందుకే బీచెస్, రోడ్ ట్రిప్స్, రిసార్ట్స్, ఎయిర్పోర్ట్స్లలో క్రాక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. 2002లో చిన్న బోటింగ్ ఐడియాగా మొదలైన క్రాక్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల కంపెనీ అయింది. కోట్ల మంది వాడుతున్నారు. ఒకప్పుడు ఇది అగ్లీ అన్నవాళ్ళు ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ క్రాక్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు. ఇప్పుడు ప్రపంచం అందం కోసమో స్టేటస్ సింబల్ కోసమో చూడటం లేదు, కంఫర్ట్ గురించి ఆలోచిస్తుంది. క్రాక్స్ అందంగా ఉండకపోవచ్చు, కానీ కంఫర్ట్, స్మార్ట్ డిజైన్, సోషల్ మీడియా క్రేజ్, సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్ ఈ 4 కలిపి ఒక సాధారణ రబ్బర్ చెప్పును ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్గా మార్చేశాయి. సో మీరు కూడా క్రాక్స్ లవర్ అయితే వెంటనే క్రాక్స్ కొని ట్రై చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.